హలో అండి. ఈరోజు గోంగూర పప్పు నేనైతే ఎలా వండుతానో చేసి చూపిస్తాను. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఈ శుభ్రంగా కడిగి 3 గ్లాసులు నీళ్లు పోసి 3 విజిల్ రానిస్తాను. పప్పులోకి ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ, 10 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు గోంగూర కడిగి పప్పులో వేస్తానండి. ఏంటది? ఇప్పుడు పప్పులో గోంగూర వేసానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసానండి. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక విజిల్ రానిస్తాను. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఒక విజిల్ రానిస్తానండి నేను. పప్పు గోంగూర మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇది తాలింపు పెడతానండి. పప్పు సరిపడా ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుందామండి. మూగుట్లో నూనె వేసానండి. నూనె కాగిందండి. ముందు వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపుకి ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసానండి. ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేస్తున్నానండి. తాలింపులో బాగుంటుంది. కొద్దిగా ఇంగువ, తాలింపు బాగా ఎర్రగా వేగిపోయిందండి. పప్పులో వేస్తానండి. అయిపోయిందండి గోంగూర పప్పు. నేనైతే ఇలా చేస్తానండి గోంగూర పప్పు.